తెలుసా? బోన్స్ రిప్రజెంటెడ్ ఏమని ఆ యొక్క రిప్రజెంట్ చేస్తుందంటే నో లైఫ్, అందులో జీవం లేవన్నీ చనిపోయినాయి. దేవుడు అడిగాడు, డూ యూ బిలీవ్ దీస్ బోన్స్ విల్ దే అలైవ్ అని దేవుడు అడిగాడు. ఇవి బ్రతకాలవా అని అడిగినప్పుడు ఆయన చెప్తున్నాడు, ఆయన రెండు విషయాలు చెప్పొచ్చు. ఒకటి, ఇట్ ఈస్ ఇంపాసిబుల్ లాడ్, ఎందుకంటే అవి చనిపోయినాయి కదా, జీవం లేదు కదా, ఇప్పటికే టూ లేట్ అయిపోయినాయి కదా, అవి ఎండిపోయి అన్ని కూడా దూరం అయిపోయినాయి. తల ఎక్కడో, కాలు ఎక్కడో, చేయక్కడో, చర్మం లేదు, ఆర్గన్స్ పని చేయట్లా, డెడ్ బోన్స్ కదా, హౌ కెన్ ఇట్ బి, ఎలాగవి బ్రతకాలో అని చెప్పొచ్చు. ఇన్ అదర్ వర్డ్స్, నేను ఎప్పుడు చెప్తున్నాను, దాన్ని అప్లై చేయాలంటే మెడికల్ రిపోర్ట్స్ టూ బ్యాడ్గా ఉన్నా సరే మనం ఏం చెప్పాలి చెప్పండి? ఆ రిపోర్ట్ పట్టుకొని ప్రభువా నీకు సాధ్యమని చెప్పాలి. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి అసాధ్యమైన మనుషుల యొక్క రిపోర్ట్ తీసుకొని ఏమని చెప్పాలి చెప్పండి? దేవుని వైపు కనులెత్తి నీకు సాధ్యం నాయనని చెప్పాలి. నువ్వు అలా చెప్పగలిగితే నువ్వు దేవుని ఆశ్రయంగా చేసుకుంటున్నావు, దేవుని పైన ఆనుకుంటున్నావు. డాక్టర్లకు జ్ఞానం కలిగింది, మెడిసిన్ పని చేస్తాయి, నీళ్లు పని చేస్తాయి, నరములో ఎముకల్లో దేవుని యొక్క జీవం పని చేస్తాయి. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. నాకు ఫండ్స్ లేవండి, నాకు కళ నెరవేర్చడానికి నాకు ఆ యొక్క వనరులు లేవండి, ఆధారం లేదండి, వచ్చే రాబడి లేదండి, ఏ సోర్స్ లేదండి, నువ్వే డిక్లేర్ చేసి దాన్ని చంపేబాక ఆ కళని. దేవుడు నీకు అసలు కళనిచ్చిందే ఆ యొక్క దేవుడు తన పని కొరకాయ ఇచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు పరిస్థితులు చూసినప్పుడు ఇవన్నీ నాకు కాదు, డూ యూ బిలీవ్ యెహెజ్కేల్ అని అడుగుతాడు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఐ వాంట్ టు నో, నేను ఏమని తెలుసుకోవాలనుకున్నానంటే ఇవి బ్రతకగలవా, నీవు నమ్ముతున్నావా లేదా? ఆమేన్. యెహెజ్కేల్కి అర్థమైంది మిస్టరీ. అరే రే రే ఇదేదో తేడా ఉందని చెప్పేసి, అయ్యా నువ్వు నీ మాట అయితే నిశ్చయముగా ఇవి బ్రతకగలవు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. yes lord I believe. యెహెజ్కేల్ దేవుడు చెప్పినట్లుగా ఆ యొక్క దేవుడు కోరినట్లుగా నమ్ముతున్నానని చెప్పాడు, అగ్రి అయ్యాడు. ఈ రోజున వాక్యం చెప్పినప్పుడు అగ్రి అవట్లా జనాభా, శ్రద్ధతో దాన్ని అగ్రి అవట్లా, పట్టుకోవట్లా, ప్రార్థన చేయట్లా, అది దేవుని స్వరమని గ్రహించట్లేదు. నేను గుర్తు చేసుకున్నా, ఎముకలు చూసినప్పుడు నాకు ఈ రోజు చదివిన ఒక సినిమా కనపడినట్టు కనపడుతుంది. ఎముకలు ఎక్కడెక్కడో, ఎముకలు తల ఎక్కడో, కాళ్ళు ఎక్కడో, చేతులు ఎక్కడో, ఆ ఎముకలు ఎక్కడో అన్నీ ఒకచోట దేని ఎముక దానికి వచ్చి అటాచ్ అయిపోవడం, ఆ యొక్క ఆర్గన్స్ అన్ని పనిచేసే ముందుగా ఆ యొక్క నరములు రావడం, ఆ యొక్క మాంసం రావడం, చర్మం తొడగడం, దాంట్లోకి దేవుడు ఊపిరి పీలవడం. మీకు అర్థమవుతుంది. ఒకసారి ఆలోచించండి, దేవుడు ఎలా చేస్తున్నాడు. నేను